మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. గుంటూరు బస్టాండ్ పరిసరాల్లో ప్రైవేటు ట్రావెల్స్ దౌర్జన్యాలు, ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే గుంటూరు విజయవాడ ప్రధాన రహదారులపైన తమ కార్లను నిలిపి ప్రయాణికులకు ఎక్కించుకుంటూ ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాజీ ఎంపీ అనుచరులమంటూ స్థానికంగా వాహనాలను నడుపుకుంటున్న వారిని భయపడుతున్నారు. ఎదురు కేసులు పెట్టేందుకు వెనుకాడడం లేదు. ఆర్టీసీ బస్టాండ్కు 2 కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు వాహనదారులు ప్రయాణికులను ఎక్కించుకోవాలి. గుంటూరు బస్టాండ్ వద్ద ఆ పరిస్థితి లేదు. బస్టాండ్ బయట రద్దీగా ఉండే గుంటూరు విజయవాడ రహదారులపై ప్రయాణికులకు ఎక్కించుకునే ఆర్టీసీ బస్సులకు ఎక్కువ సమయం నిలిపేందుకు ఒప్పుకోని ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన కార్లను ఆపినా పట్టించుకోవడం లేదు. కొంతకాలంగా ఓ వ్యక్తి 40కి పైగా కార్లతో ప్రైవేటు ట్రావెల్స్ ను నడుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విజయవాడకు ఆ కార్లలో ప్రయాణికులను తరలిస్తున్నారు. కొందరు అధికారులను మచ్చిక చేసుకుని వాహనాలు దర్జాగా టోల్ గేట్ దాటేలాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని కార్లకు VIP పాస్లతో పాటు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం పసుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ కింద వాడాలి. ఇక్కడ తెల్ల నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలతోనే ట్రావెల్స్ నడుపుతున్నారు. ప్రధాన బస్టాండ్ సమీపంలోనే 50 ఏళ్లుగా కొందరు కార్ల యాజమానులు ఓ కారు స్టాండ్ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ నిబంధనలకు లోబడే ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ దందా వల్ల తమ ఉపాధికి గండి పడుతుందని కారు స్టాండ్ నిర్వాహకులు వాపోతున్నారు. ప్రశ్నిస్తే మాజీ ఎంపీ నందిరం సురేష్ అనుచరులమంటూ దౌర్జన్యాన్ని దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ వర్గాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉండగా అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు అడ్డుకట్ట వేసి ఆర్టీసీకి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అయితే అందిస్తారు. చెప్పండి వాసుబాబు. రైట్ ఫాతిమా, గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతో రద్దీగా ఉండే గుంటూరు విజయవాడ ప్రధాన రహదారిపైనే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ కార్లను ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. మాజీ ఎంపీ అనుచరులమంటూ ఎప్పటి నుండో స్థానికంగా వాహనాలను నడుపుకుంటున్న వారిని భయపెడుతూ వారిపైనే స్టేషన్లలో ఎదురు కేసులు కూడా పెడుతున్నారు. సాధారణంగా ఏ బస్ స్టాండ్కైనా సరే 2 కిలోమీటర్ల దూరంలోనే ప్రైవేటు వాహనదారులు ప్రయాణికులను ఎక్కించుకోవాలి. కానీ గుంటూరు బస్టాండ్ దగ్గర మాత్రం అటువంటి పరిస్థితి కనీస ఆచరణలో లేదు. బస్టాండ్ బయట ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్రదేశంలో ప్రయాణికులను ఎక్కించుకునే ఆర్టీసీ బస్సులు మాత్రం ఏమాత్రం సమయం ఇవ్వని ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన కార్లను మాత్రం ఆపినా సరే పట్టించుకోవడం లేదంటూ స్థానికులు అయితే చెప్తున్నారు. గత కొంతకాలంగా ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన 40కి పైగా కార్లు ట్రావెల్స్ అయితే నడుపుకుంటున్నారు. ఆర్టీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను విజయవాడకు అదే కారులో ఎక్కించుకొని అయితే తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా అధికారులను మచ్చిక చేసుకొని వాహనాలను దర్జాగా టోల్ గేట్ దాటేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారంటే ప్రైవేట్ ట్రావెల్స్ అందా ఏ రకంగా నడుస్తుందనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అటు బస్టాండ్ బయట ప్రయాణికులను ఎక్కించుకునే కొన్ని కార్లకు VIP పాసులతో పాటు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే బోర్డులు కూడా ఏర్పాటు చేసి కనిపిస్తున్నాయి. ఇటు ఆర్టీఓ నిబంధనల ప్రకారం
నిబంధనల ప్రకారం పసుపు రంగు నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ కింద అయితే వాడాలి. కానీ గుంటూరు బస్టాండ్ వద్ద మాత్రం తెల్ల నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలు కూడా ట్రావెల్స్ నడుపుతుండటంతో ఆర్టీఓ అధికారులు సైతం పూర్తిగా ఆర్టీఓ అధికారులు సైతం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన వ్యక్తులు అయితే బురుడి కొట్టిస్తున్నారని అనుకోవాలి. అటు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 50 ఏళ్లుగా కొందరు యజమానులు కార్ స్టాండ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్ స్టాండ్ కు సంబంధించి ఆర్టీసీ నిబంధనలకే లోబడి ఏర్పాటు చేసుకున్నామని ఆ స్థానికులు అయితే చెప్పడం, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల తమ ఉపాధికి గండిపడుతుందని కార్ స్టాండ్ నడుపుకున్న వారు ఇప్పటికే అయితే వాపోతున్న పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కానీ ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వారు మాత్రం ఎందుకు ఎక్కించుకుంటున్నారని ప్రశ్నిస్తే మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులం అంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారని తిరిగి వాళ్లపైనే కేసులు పెడుతూ కార్ స్టాండ్ నిర్వాహకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రతి నెల ఆర్టీసీ అధికారులు అయితే గానీ రవాణా శాఖకు సంబంధించిన అధికారులు అయితే గానీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అధికారి ఇలాంటి విషయాలపై దృష్టి సారించకపోవడం ప్రైవేట్ ట్రావెల్స్ అందాకు బాగా కలిసి వచ్చిన అంశంగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఇటు ఎక్కడైనా సరే ఆ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు అడ్డుకట్టు వేసి ఆర్టీసీకి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఫాతిమా, అసలు ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల అసలు ఉపాధి అన్నది ఆగిపోతుంది కదా మరి మన ఆర్టీసీ బస్సులకి. సో అలాంటప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుందంటారు? ఖచ్చితంగా రవాణా శాఖ అధికారులు అయితేనేది అటు ఆర్టీసీ అధికారులు వీళ్ళు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ దందా వల్ల ఆర్టీసీకి ఖచ్చితంగా ఉపాధి అనేది తగ్గుతుంది. అటు బయట ఎవరైతే కార్ స్టాండ్ నిర్వహించుకుంటున్నారో గత 50 సంవత్సరాలుగా ఆ గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కొంచెం దూరంలోని వీళ్ళు ఆ టాక్సీ స్టాండ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే ట్రావెల్స్ కి దొరకవో ఈ రిజర్వేషన్ కు సంబంధించి గుంటూరు నుంచి దూర ప్రాంతాలకు ఎవరైతే వెళ్లాలనుకుంటారో లేదు అప్పటికప్పుడు వెంటనే గమ్యస్థానానికి చేరుకుందాం అనుకునే ప్రయాణికులు ఈ టాక్సీ స్టాండ్ కి సంబంధించి వాళ్ళ ద్వారానే అక్కడికైతే వెళ్తుంటారు. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎప్పుడైతే వచ్చాయి ఈ 40 కార్లు మొత్తం ఒకే వ్యక్తికి చెందినగా అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ టాక్సీ డ్రైవర్లకు సంబంధించి కూడా వాళ్ళు ఆ నందిగాం సురేష్ అంచులం అంటూ చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల వీళ్ళ ఉపాధి అయితే కోల్పోతున్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఆదాయానికి కూడా గండి కొడుతున్నారంటే స్థానికులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద అటు రవాణా అధికారులు కానివ్వండి ఇటు ఆర్టీసీ అధికారులు కానివ్వండి ఇద్దరు స్పెషల్ డ్రైవర్ని అయితే నిర్వహించి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలి. లేకపోతే మున్ముందు రానున్న రోజుల్లో ఆదాయంగా పరిస్థితి కానీ అటు ఆర్టీసీ, ఎందుకంటే ఆర్టీసీ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందని చెప్పి గవర్నమెంట్ పదే చెప్తున్నా ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న దాని వల్ల ఇంకా నష్టాల్లో కూరుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అటు అధికారులు సైతం వెంటనే స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు అయితే కోరుకుంటున్నారు. ఫాతిమా, అసలు ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ అధికారులు ఎందుకు చర్యలన్నా తీసుకోవడం లేదంటారు? ఎందుకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాజీ ఎంపీ సురేష్ నందిగా మంచంలో అంటూ చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఆ అధికారులను మచ్చిక చేసుకున్నట్లుగా వీళ్ళైతే టాక్సీ స్టాండ్ యజమానులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా అటు రవాణా శాఖకు సంబంధించి అటు అధికారులకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి నెలలో అటు నెలాఖరులో ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్లు అయితే నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అటు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి ఇటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్ నిర్వహించకపోవడం, అటు మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు చేయకపోవడం. ఖచ్చితంగా మోటార్ వెహికల్ చట్టం అమలు చేస్తే పసుపు నెంబర్ ప్లేట్ కలిగిన వెహికల్స్ మాత్రమే తిరగాల్సి ఉంటుంది. అలాంటి పసుపు నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కూడా తెల్ల నెంబర్ ప్లేట్ కలిగిన కార్లు కూడా ఇక్కడ గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్రైవేట్ వ్యక్తులను ఎక్కించుకోవడం, అక్కడి నుంచి తీసుకెళ్లి విజయవాడలో దింపడం, అక్కడ మళ్ళీ తిరిగి అదే బస్ స్టాండ్ నుంచి గుంటూరు ఇలా సర్వీస్ చేయటం, వీళ్ళందరూ అధికారులను మచ్చిక చేసుకోవడం వల్ల ఇదంతా నడుస్తుందని చెప్పి చాలా ఇదిగా తెలుస్తుంది. దీని మీద ఖచ్చితంగా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే ఏ విషయాన్నైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకుంటేనే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించి ఆర్టీసీకి అయితే ఆదాయం పెరగాలి అంటే ఖచ్చితంగా వీళ్ళైతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫాతిమా, ఓకే, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వీళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఖచ్చితంగా అది నిజమనే అనుకోవాలి. ఎందుకంటే అటు ఆర్టీఓ నిబంధనలు కనుక ఖచ్చితంగా అధికారులు అయితే ఫాలో అయితే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం వ్యక్తులు 40 కార్లు ఏకంగా ఒకే వ్యక్తి నడపడం, ఆ వ్యక్తి మాజీ ఎంపీ అనుచరణం అంటూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవట్లేదు అని అనుకోవాలి. ఎందుకంటే గత 50 ఏళ్లుగా గుంటూరు బస్ స్టాండ్ సమీపంలో ఒక టాక్సీ స్టాండ్ అయితే ఏర్పాటు చేసిన వాళ్ళు వాళ్ళ టాక్సీలకు సంబంధించి ఇప్పటికీ జనాలు తీసుకోకపోవడం, వీళ్ళ ప్రైవేట్ ట్రావెల్స్ వీళ్ళని మాత్రమే వాళ్ళు ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అధికారుల సపోర్ట్ పూర్తిగా ఉందనే అనుకోవాలి. అటు ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి అధికారులు మట్టికి చేసుకోవటం ఉంటాయి. ఈ మొత్తం వీటన్నిటికీ సంబంధించి గుంటూరు విజయవాడ రహదారి మీద ఒక టోల్ గేట్ కూడా ఉండటం, టోల్ గేట్ దగ్గర ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని అటు
స్పెషల్ పాసులు అయితే వేయించుకోవటం, వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా అధికారుల దగ్గర నుండి వీళ్ళకి పూర్తి సహకారాలు అందుతున్నాయని అనుకోవాలి. అందకపోతే అక్కడ టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన ఈ కార్ల వ్యక్తులు ఎవరు రుసుము అనేది చెల్లించకుండా అటు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ లేదు అంటే టోల్ ప్లాజా దగ్గర చూపించాల్సిన ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్లు అయితేనేది వీటన్నిటికీ సంబంధించి వాళ్ళ అధికారుల దగ్గర నుంచి పొంది అవి తీసుకొని దాని ద్వారా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద ఖచ్చితంగా రానున్న రోజుల్లో అటు అధికారులు అయితే కానీ ఇటు స్థానికులు కూడా ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలని ఖచ్చితంగా అయితే కోరుకుంటున్నారు ఫాతిమా. ఇప్పుడు నిబంధనని ఉల్లంఘించారు వాహనాల గురించి, సో అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు ప్రభుత్వం? నిబంధనలు ఉల్లంఘించి ఆర్టీఓ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఈ వెహికల్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్ కి ముందుగానే చర్యలు ముందుగానే వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రైవేట్ ట్రావెల్ కి తిప్పాలి అనుకుంటే ఎల్లో నెంబర్ ప్లేట్ అయితే రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆర్టీఓ నిబంధన ప్రకారం ముందుగా ఆర్టీఓ అధికారికి, సమీపంగా ఉండే ఆర్టీఓ అధికారికి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ చేసిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని అతను ఒకసారి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే దానికి బ్రేక్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మిగతా వాటి దాకా ఈ కారు ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్ కి పనికొస్తుందా లేదా అని ఆర్టీఓ అధికారి చూసి దాని తర్వాత మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవడానికి అతను పర్మిషన్ అయితే ఇస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరూ కూడా ఏ ఒక్క కారుకు సంబంధించి ఆర్టీఓ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవటం, దాని తర్వాత మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకొని తిప్పడం అనేది జరగట్లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు అయితే కానివ్వండి, లీడర్లు అయితే కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ సపోర్ట్ తోనే ఇదంతా నడిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో టాక్సీ స్టాండ్ కి సంబంధించి వాళ్ళు కూడా మా మీద దాడులు అయితే చేస్తున్నారు, ప్రశ్నించినందుకు తిరిగి మా మీద ఎదురు కేసులు అయితే పెడుతున్నారని చెప్పి ఇప్పటికే వాపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి పోలీసులు అయితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ అటు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వెహికల్ కి సంబంధించి ఏదైనా సరే అటు వెహికల్ కి సంబంధించి ఖచ్చితంగా అది వెహికల్ చట్టం ఆర్టీఓ కింద వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు మాత్రమే దాని మీద దృష్టి అయితే సారించాలి. ఇది ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించిన అంశం కూడా కాబట్టి ఆర్టీసీ అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి అయితే సారించి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు ఫాతిమా. ఇప్పుడు 50 ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉన్నారో యజమానులు, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అక్కడ? ప్రస్తుతానికి 50 ఏళ్లుగా టాక్సీ స్టాండ్ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే అధికారులు కానీ వాళ్ళు మేమంతా ఈ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లాము. గత 50 సంవత్సరాలుగా మేము కార్ స్టాండ్ అయితే ఏర్పాటు చేసుకున్నాము. ఇది కేవలం ఆర్టీసీ నిబంధనలు, ఏవైతే ఆర్టీసీ నిబంధనలు ఉంటాయో వాటికి అనుగుణంగానే మేము టాక్సీ స్టాండ్ అయితే ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఎప్పుడైతే ఈ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇదంతా కొనసాగిస్తున్నప్పటి నుంచి వాళ్ళు స్థానికంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడంతో పాటు వాళ్ళ వల్ల వీళ్ళ ఉపాధిని అయితే కోల్పోతున్నా అని చెప్పి ఇప్పటికే గత 2 ఏళ్లుగా ఆర్టీసీ అధికారులకు అయితే దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే స్టాండర్డ్ కాదని ప్రయాణికులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ని ప్రిఫర్ చేయడం, దానికి సంబంధించి ఈ ఉపాధికి పూర్తిగా గండి అయితే కొడుతున్నారని చెప్పి వాళ్ళే చెప్పడం. కాకపోతే వీటన్నిటికి సంబంధించి ప్రశ్నిస్తే మాత్రం మాజీ ఎంపీ అంచెల్లో అంటూ దౌర్జన్యానికి అయితే దిగటం, వీటన్నిటిపై వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకైతే న్యాయం చేయాలని చెప్పి వాళ్ళంతా కోరటం అనేది జరుగుతుంది ఫాతిమా. ఇప్పుడు పసుపు ప్లేట్లతో ఉన్నటువంటి వాహనాలు మాత్రమే వెళ్ళాలి, నడపాలి అని అంటున్నారు. మరి తెల్ల ప్లేట్లు ఉన్న వాహనాలు ఎందుకు నడపకూడదు? అసలు ఎందుకు అనుమతిస్తున్నారు అలాంటి వాహనాలకి? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే పసుపు ప్లేట్ అనేది రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిబంధనలు, ఆర్టీఓ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి పసుపు నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి ఆర్టికల్లో ఖచ్చితంగా మెన్షన్ చేయబడి ఉంది. అటు తెల్ల నెంబర్ ప్లేట్ కలిగిన వెహికల్ పర్సనల్ గా వాడుకోవాలని చెప్పి ఆర్టీఓ అధికారులు ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నారు. దీనికి సంబంధించి అటు పర్సనల్ గా వాడుకుంటామని చెప్పి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వాటిని రిజిస్ట్రేషన్ చేపించి పసుపు నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలు తిప్పితే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి అది కాదు అని దానికి రుసుము చెల్లించకుండా పర్సనల్ గా వెహికల్ తీసుకోవటం, తెల్ల నెంబర్ ప్లేట్ పై తిప్పడం, అటు ఆర్టీఓ కూడా దానికి సంబంధించిన ఆదాయానికి గండిపడుతుంది. ఇటు ఆర్టీసీకి కూడా ఇలా తెల్ల నెంబర్ ప్లేట్ మీద తిప్పడం వల్ల ఆర్టీసీకి కూడా ప్రయాణికులను ఎక్కించుకొని గుంటూరు రహదారి నుంచి విజయవాడ తీసుకువెళ్ళడం, అటు ఆర్టీసీ ఆదాయానికి కూడా గండిపడటం, ఈ రెండింటికి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అటు ఎల్లో నెంబర్ ప్లేట్ ను పెట్టుకోకుండా వైట్ నెంబర్ ప్లేట్ ను పెట్టుకొని మరి అటు ఆర్టీఓ కానీ ఇటు ఆర్టీసీకి కానీ రెండింటికి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కానీ ఇటు ఆర్టీసీకి కానీ రెండింటికి వీళ్ళ ఆదాయానికి అయితే గన్ని కొడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసే పనులు మొత్తానికి ప్రైవేట్ ట్రావెల్స్ దందా అని చెప్పి అటు కొద్ది రోజుల నుంచి వాటిని అయితే అనధికారికంగా నడుపుతున్నారని చెప్పి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే దాడులు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా సరే అధికారులు మేల్కొని
వాళ్ళ మీద ఏదో ఒక చర్యలు తీసుకుంటే తప్ప వీటికైతే అడ్డుకట్ట వేయలేదని చెప్పి స్థానికులు అయితే వాపోతున్నారు ఫాతిమా. ఇప్పుడు చూసుకుంటే మనం ఆర్టీసీ ఆదాయం అయితే తగ్గిపోతుంది. మరి ఎందుకు ప్రభుత్వము చర్యలన్నా తీసుకోవట్లేదు? అదే కాకుండా ప్రధాన రోడ్డులపైనే కార్లు నిలిపివేస్తున్నారంటున్నారు. ప్రయాణికులకి చాలా అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది కదా. గత కొంతకాలంగా ఇది జరుగుతూనే ఉంది, ఇప్పటి నుంచి కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ఆర్టీసీ బస్ స్టాండ్, ఒక గుంటూరునే కాదు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అటు తెలంగాణకు సంబంధించి ఒక బస్ స్టాండ్ కి సంబంధించి 2 కిలోమీటర్ల దూరం దాని ప్రైవేట్ వాహనం ఏదైనా కానీ, కార్ అవనండి లేకపోతే ఇంకొక ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్ అవనివ్వండి, ఏదైనా సరే 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ప్రైవేట్ వాహనానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రయాణికులను అయితే ఎక్కించుకోవాలి. ఎందుకంటే అటు ఆర్టీసీకి ఖచ్చితంగా గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి ఆ గవర్నమెంట్ కి సంబంధించిన బస్ స్టాండ్ ఆవరణలో ఎక్కడా కూడా దగ్గరలో 2 కిలోమీటర్ల వరకు ఎటువంటి ప్రయాణికులను ఎక్కించుకునే నియమ నిబంధనలకి ఖచ్చితంగా లోబడైతే ట్రావెల్స్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ గుంటూరు బయట ఉన్న ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో అటు కార్లు కానీ దాదాపు ఒక 40 కార్ల వరకు ఎటువంటి నియమ నిబంధనలకు లోనవ్వకుండా ప్రయాణికులు అయితే తరలిస్తూనే ఉన్నారు. అటు వీటన్నిటికి సంబంధించి ఒక్క నియమ నిబంధన కూడా ఎటువంటి అధికారులు కూడా వాళ్ళైతే ఇక్కడి నుంచి టోల్ గేట్ దగ్గర వరకు ఏ ఒక్క అధికారి కూడా వాళ్ళని ఆపడానికి కూడా ఇది లేకుండా అక్కడికి విఐపి పాసులతో పాటు గవర్నమెంట్ ఆన్ డ్యూటీ బోర్డులు కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలిస్తున్నారంటే ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా వాడుకుంటున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. అటు ప్రధాన బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఈ గుంటూరు బస్ స్టాండ్ కి సంబంధించి ఈ మధ్య కొత్తగా విజయవాడ బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు. అటు విజయవాడ బస్ స్టాండ్ బయట ఒక్క విజయవాడ బస్సును కూడా ప్రయాణికుల్ని బయట ఎక్కించుకోవడానికి 2 నిమిషాలు కూడా పోలీసులు అయితే కేటాయిస్తారు ఆ సమయాన్ని. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్లు కానీ అటు బస్సులు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించింది మాత్రం చాలా సమయం అయితే వాళ్ళకి కేటాయిస్తున్నారు. అటు అధికారులు కూడా దీనికి సంబంధించి ఎందుకు కేటాయిస్తున్నారు, ఎందుకు వాళ్ళకి అంత సమయాన్ని వెచ్చిస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అటు ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పటికైనా సరే ఆర్టీసీకి ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా వీళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జరుగుతుంది కాదు కాబట్టి ఎప్పటి నుంచో వీళ్ళ మీద చర్యలు అనేది తీసుకోకపోవడం వల్ల అటు ఆర్టీసీకి ఇటు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ కానీ ఏదైనా సరే వీళ్ళిద్దరిని అధికారులు సైతం వీళ్ళు మచ్చిక చేశారని అనుకోవాలి. లేకపోతే వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేరని చెప్పి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అటు బయట ఎక్కడ చూసుకున్నా సరే గుంటూరు బస్ స్టాండ్ సమీపంలో మీరు ఎక్కడ చూసుకున్నా, విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో ఎక్కడ చూసుకున్నా సరే ఖచ్చితంగా పూర్తిగా రద్దీగా ఉండే ప్రదేశం. అటువంటి రద్దీగా ఉండే ప్రదేశంలో ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు సమయం కేటాయిస్తున్నారో, అలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు అక్కడ ఆగుతున్నాయి, వీటన్నిటి మీద అధికారులు ఎందుకు దృష్టి సారించట్లేదని చెప్పి స్థానికులు అయితే ప్రశ్నిస్తున్నారు. అటు ప్రశ్నించినప్పటికీ ఎవరు ఏ అధికారి స్పందించకపోవడం, వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ స్థానికులే వెళ్లి ఆ టాక్సీ స్టాండ్ కి సంబంధించిన నిర్వాహకులు కానీ అటు యజమానులు కానీ ఎవరైనా పోని ఎందుకు మీరు ఇక్కడ ఆపుతున్నారని, ఇక్కడ టాక్సీ స్టాండ్ కి సంబంధించిన ప్రదేశం అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద తిరిగి దాడులకైతే దిగుతున్నారు. దాడులు చేసి వాళ్ళు స్టేషన్ కి వెళ్లి ఇలా దాడులు చేస్తున్నారని చెప్పే విధంగా తిరిగి వీళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారంటే అటు అధికారులు సైతం ఎంత మాత్రం మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలానే గనక జరిగితే ఆర్టీసీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది, ఇక మీద పూర్తిగా గుంటూరు ఆర్టీసీ పూర్తి ఇబ్బందుల్లోకి వెళ్తుందని చెప్పి స్థానికులు అయితే వాపోతున్నారు ఫాతిమా. ఇప్పుడు ప్రధాన రహదారులపైన అయితే కార్లను నిలిపేస్తున్నారు అంటున్నారు. ప్రశ్నించిన వారిపై ఏమో బెదిరింపులు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలప్పుడు ప్రయాణికుల భద్రతను అసలు ఎవరు కాపాడతారు? అసలు భద్రత ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటారు? ఖచ్చితంగా ప్రయాణికుల భద్రత పూర్తిగా ప్రభుత్వానిదే. ఎందుకంటే ప్రయాణికులు ఆర్టీసీలో మాత్రమే ప్రయాణించండి అని చెప్పి ప్రయాణికులకైతే ప్రభుత్వం చెప్తానే ఉంది. కానీ ప్రయాణికులు మాత్రం తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలి, అలాగే బస్ స్టాండ్ లోపలికి వెళ్లాల్సి వాళ్ళ సమయాన్ని వెచ్చించాల్సిన పని లేకుండా బయట ఈ ట్రాఫిక్ ప్రైవేట్ ట్రావెల్స్ ఈ ట్రాఫిక్ లోనే అవైలబుల్ గా దొరకడం వాళ్ళకి వెంటనే గమ్యస్థానానికి చేరుకోవడం వాళ్ళు. అందుకే అటు ఆర్టీసీ కన్నా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నే ప్రయాణికులు కూడా ఎక్కువగా ట్రావెల్ చేయడానికి అయితే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే మొగ్గు చూపుతున్నారు. అటు ఖచ్చితంగా ఇప్పటికీ గతంలో చూసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేక ఇబ్బందులకు అయితే గురి చేశాయి. మధ్యలో ఆగిపోవడం దగ్గర నుంచి స్థానికంగా జరిగిన యాక్సిడెంట్లు, ప్రధాన రహదారిపై గుంటూరు నుంచి విజయవాడ జరిగిన ప్రధాన రహదారులు చూసుకుంటే అటు ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన కార్లే ఎక్కువగా ఉంటాం. వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రయాణికులు కూడా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అటు ఆర్టీసీలోనే ప్రయాణించడం చాలా ఉత్తమం అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో ప్రభుత్వం కనుక వీటిపై పూర్తిగా చర్యలు తీసుకోకపోతే ప్రయాణికులతో పాటు అటు ఆర్టీసీ కానీ ఇటు మిగతా వాళ్ళు కానీ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా చాలా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది ఫాతిమా.